ఇవాళ అసలు ఈ సందడి అంతా ఎందుకు జరిగిందో చెప్పక తప్పదు, చెప్పాల్సి వస్తుంది. ప్రియులారా, ఎక్కువ సమయం తీసుకోను, చాలా సమయం పట్టే విషయమే. నేను నా సాక్ష్యంలోకి రాను. మచిలీపట్నంలో 1981లో గండిగుంట రాజబాబు గారి సభల్లో ఎవరో నన్ను సాక్ష్యం అడిగారు. సాక్ష్యం చెప్పాను. అప్పుడు స్టోవర్పురం సుధాకర్ గారు వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తున్నారు, అంతర్జాతీయ గజ దొంగ అని. నా సాక్ష్యం కూడా చెప్పాను. ఒక అమ్మగారు అంది, ఏమండి ఇంత సప్పిడి సాక్ష్యం చెప్పాడు, కనీసం ఒక్కసారి కూడా జైలుకు పోలేదు, ఒక ఇంటికి కన్నం వేయలేదు, ఒక రౌడీ షీట్ లేదు, ఏమీ లేదు, ఏమండి ఇదేం సాక్ష్యం అండి అంది. ఎందుకంటే నేను చెప్పింది ఏంటంటే 6 సంవత్సరాలప్పుడు రక్షణ పొందానని చెప్పాను. ఇదేం సాక్ష్యం అండి, బోడి సాక్ష్యం, ఇదే సాక్ష్యం. మంచి కోడి వయసులో యవ్వన ప్రాయం దాకా రక్షణ పొందకుండా తాగి తిరిగి వ్యభిచారం మర్డర్స్ అన్నీ చేసి దొంగతనాలు చేసి అప్పుడు మారాలి, అది గొప్ప సాక్ష్యం. నేనేమో అంత పెద్ద సాక్ష్యం లేనండి. నేను మా అమ్మ నన్ను చిన్నప్పుడే 6 సంవత్సరాలప్పుడు రక్షణ అనుభవంలోకి నడిపించింది. 6 ఏళ్ళే నాకు. ఎందుకంటే నేను 5 సంవత్సరాలకి అమ్మను మాట అడిగా, అమ్మ ఈ లోకమంతటిని దేవుడు చేశాడు అనుకుంటున్నాం కదా, మరి దేవుణ్ణి ఎవరు చేశారు అని అడిగా. ఆమె కంగు తిని, అదేం ప్రశ్నరా, అలా అడగకూడదు నాన్న, చాలా తప్పు, దేవుణ్ణి ఎవరు చేశారంటే ఏంటి, అలా అనకూడదు, తప్పు అన్నది. నేను అన్నాను, అమ్మ నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు, కానీ అడగడం తప్పని మాత్రం అనొద్దమ్మా. అడగడం తప్పు ఎందుకు అవుతుంది, నీకు తెలియదని చెప్పు అన్నా. ఆమె మహామేధావి అమ్మ, సొలొమోను లాంటి బ్రెయిన్ అన్నది. పెద్ద పెద్ద పంచాయతీలు హైకోర్టులో తీరనివి అమ్మ ముందు కూర్చుంటే 5 నిమిషాలు తీర్చి పంపిస్తుంది. కాబట్టి ఆమె నవ్విందా, సరే కూర్చో చెప్తానని చెప్పి. దేవుడు అనే మాటకు అర్థమే ఏంటంటే ఎవడు చేయని వాడని అర్థం రా. ఎవడు చేయకుండా సొంతగా ఉన్నోడు ఎవడైనా వాడిని దేవుడు అంటాం. ఎవరైనా చేస్తే ఇటు దేవుడు కాదు. అందుకని ఆ మాట అన్నాను. దేవుడిని ఎవరు చేశారు అనొద్దు, నీ మాట నువ్వే ఖండించుకుంటున్నావు, తప్పదు. అందుకే అడిగా, అట్లా చెప్పాను. దేవుడు అని ఎవరినైనా పిలవాలంటే వాడికి అసలు ఆరంభం లేకుండా ఉండాలి. అతన్ని ఎవరో చేసినట్టుంటే అసలు వీడికి దేవుడే కాదు. దేవుడని పిలవం. ఎవ్వరూ చేయకుండా ఎప్పుడు ఉన్నవాడు వాడు దేవుడు, అటువంటి వాడిని దేవుడు అంటాం. అందుకని దేవుడిని ఎవరు చేశారు అని అనకూడదు. అంటే ఆహా అని ఆడుకోవడానికి వెళ్ళిపోయా. 6 నెలలు అయినాక మళ్ళీ అడిగా, అమ్మ నువ్వు చాలా రోజుల కిందట ఒక మాట చెప్పావు, అది ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందని. 6 నెలలు అనేంత తెలివి కూడా లేదు, 5.5 సంవత్సరాలే. చాలా రోజుల కిందట నువ్వు ఇలాగ అన్నావు, ఏంట్రా అంటే మళ్ళీ డౌట్ వచ్చింది. ఇన్ని నెలలు ఆలోచిస్తూనే ఉన్నా నేను. అది పాస్టర్ గారు చెబుతారు, కుండ ఉన్నదంటే కుమ్మరోడు ఉన్నట్టే, కుమ్మరవాడు లేకుండా కుండ తయారు కాదా, కనుక ఈ భూమి ఉన్నదంటే కర్త ఉన్నట్టే అని మా అయ్యగారు ఎప్పుడు చెబుతుంటారు. వరంగల్ టీకే థామస్ అయ్య గారు. కుండ ఉందంటే కుమ్మరివాడు ఉన్నాడు. కుమ్మరివాడు ఇప్పుడు మనకు కనపడకపోవచ్చు, కానీ వాడు ఉండాలి, లేకపోతే కుండ తయారు కాదు. కనుక సృష్టి ఉందంటే కర్త ఉన్నాడు అని చెబుతుంటాడు ఆయన. మరి అదే లాజిక్ దేవుడి దగ్గర ఎందుకు లేదు? ఎందుకు లేదు? లేదు, పోనీ క్షమించేశాం. కుమ్మరివాడు లేకుండానే దేవుడు అనే కుండ తయారైతే, దేవుడు అనే కుమ్మరి లేకుండా భూమి అనే కుండ ఎందుకు తయారు కాదు? చేసేవాడు ఒకడు ఉండాలి అనేది దేవుని దగ్గర లాజిక్ లేదు. భూమి దగ్గరికి వచ్చేసరికి ఎవడో చేయాలంటున్నావు, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆ లాజిక్ అప్లై కావడం లేదు. వేరే వేరే లాజిక్లు ఎందుకని అడిగాను అమ్మని. అప్పుడు కూర్చొని ఏడ్చింది ఆమె. నన్ను ఒక భూతాన్ని చూసినట్టే కాదు చూసి మూలకు కూర్చొని ఏడ్చిందన్నమాట. మా డేవిడ్ మామయ్య అని వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు చెల్లెమ్మ అంటే, వీడు నక్సలైటోడు అయ్యేటట్టున్నాడు అన్నయ్య, వీడు 19 సంవత్సరాలు ప్రార్థన చేసి కన్నాను. అప్పుడే పీపుల్స్ వర్క్ గ్రూప్ ప్రారంభమైంది వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో.
కొండపల్లి సీతారామయ్య గారు అప్పుడు అక్కడే పీపుల్స్ వార్ గ్రూప్ మొదలుపెట్టింది. ఐపీసీలో ఉన్నటువంటి అన్నయ్యలు చాలామంది కూడా అడవుల్లోకి వెళ్ళిపోయారు అండర్ గ్రౌండ్కి. వీడు ఎందులో కలిసిపోయేటట్టున్నాడు, నాస్తికుడిలాగా మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ఎవరు చేశారంటాడు. వాడు 6 నెలలు బట్టి అది ఆలోచిస్తున్నాడు, ఏదో అయిపోతాడు అన్నయ్య అని ఏడ్చింది. ఏవి ఎవడు పిచ్చిందన్న ఏడవకు, వాడిని దేవుని చేతిలో పెట్టు, వాడి ప్రశ్నకు సమాధానం దేవుడే చెప్పగలడు, దేవునికి అప్పగించేసి అన్నాడు. అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా సువార్త చెప్పింది. ఒరే బాబు, నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, నువ్వు చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్తావురా, దేవుని దగ్గరికి రావు. ఎందుకు రాను అంటే, నువ్వు పాపివి. నేనేం పాపం చేశాను? నేనేం చేయలేదే. నేను ఎందుకు పాపిని? కొన్నిసార్లు ఏవైనా చిన్న చిన్న పనులు చేసి అమ్మకి తెలియకపోతే బాగుంటుంది, నాన్న చూడకపోతే బాగుండు అనుకున్నావు లేదా? అనుకున్నా. అట్లా కొన్నిసార్లు అయిందిలే. అదే పాపం రా. చిన్నప్పుడు చిన్న పాపాలు అవుతాయి, పెద్దప్పుడు పెద్ద పాపాలు అవుతాయి. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలా? యేసయ్య నా పాపాలు క్షమించాను అడుగు, నా హృదయంలోకి రమ్మని అడుగు. పిలవకపోతే రాడు ఆయన? రాడు. యేసయ్య జెంటిల్మెన్. మన ఇంట్లోకి చాలామంది అంకుల్స్ వస్తారు నాన్నగారితో నాతో మాట్లాడటానికి. వాకిట్లో ఉండి తలుపు కొడతారా, లేకపోతే సరాసరి లోపలికి వచ్చేస్తారా? నిజమే అమ్మా, మనం రమ్మనకపోతే రారు. మరి యేసయ్య కూడా అంతే, పిలవాలి, లేకపోతే రాడు. అమ్మో రాకపోతే ఎలాగా? సరే అడుగుతాలే అని చెప్పి అడిగా. యేసయ్య నా పాపాలు క్షమించు, నాలోనికి రా. ఆ రోజు ప్రభువు నాలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ వాజ్ ద డే ఐ వాజ్ బోర్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. ఇంకా నాకు పెద్ద సాక్ష్యం ఏం లేదు. నా సాక్ష్యం ఏంటంటే, సామెతలు 22:6 నేను సజీవ తార్కాణము. బాలుడు నడవాల్సిన త్రోవని వానికి నేర్పు, వాడు పెద్దవాడైతే దాంట్లో నుంచి తొలగిపోడు. భూమి మీద మనిషి అన్నవాడికి ఎన్ని శోధనలు రావాలో అన్నీ వచ్చినాయి నాకు. లోకంలో ఎన్ని పాపాలు ఉన్నాయి, అన్ని పాపాలు నేను చేసేయాలి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏం జరగలేదు, మళ్ళీ మంచిగానే ఉన్నాను. పడిపోదాం అనుకున్నాను కానీ యేసయ్య పడనివ్వలేదు. అందుకే ఆ పాట రాసుకున్నాను. దర్వేశ్వరుడేడి అడుగులు జారగ నీయక నన్ను, రేయి బవలు గాచిన నా ప్రభు, నా బ్రతుకిక నీ నైవేద్యము. నన్ను పడనివ్వలేదు, అడుగులు జారనివ్వలేదు నువ్వు. బలవంతులు సహా పడిపోవు చోట్ల పామరుడనైనే తిరుగాడితి. బలవంతులు సహా పడిపోవు చోట్ల పామరుడనైనే తిరుగాడితి. బలమైన చేతితో విడిపించి నన్ను నిలబెట్టినావు నీ సేవలో. బలమైన చేతితో విడిపించి నన్ను నిలబెట్టినావు నీ సేవలో. ఆమేన్. స్తుతింతును నిన్ను భజింతును, నే స్తుతింతును నిన్ను భజింతును, కృతజ్ఞతాస్తుతులను పలుమార్లు ఇలలో నాయానమందు పడిపోదునని నే భయముందితి. పలుమార్లు ఇలలో నాయానమందు పడిపోదునని నే భయముందితి. కడు చోద్యమాయే నా పదములింక తడబడక సాగక నీ త్రోవలో. కడు చోద్యమాయే నా పదములింక తడబడక సాగక నీ త్రోవలో. స్తుతింతును నిన్ను భజింతును, స్తుతింతును నిన్ను భజింతును, కృతజ్ఞతాస్తుతులను అడుగులు జారగ నీయకను, రేయి పవలు గాచిన నా ప్రభు, నా ప్రభుకిక నీ నైవేద్యము.
చాలా అయిపోయిందిరా నా పని. సంసోను కంటే హీనంగా, దావీదు కంటే హీనంగా గొయ్యిలు పడిపోయాను, సర్వనాశనం అయిపోయాను. ఇక నాకు సాక్ష్యం లేదు, ప్రార్థన లేదు, దేవునితో సహవాసం అయిపోయింది, పడిపోతున్నాను, సర్వప్రశ్నం అయిపోతున్నాను, మంచుకొచ్చేసాను. ఇక ఫిర్బి కూర్చున్నాయి పలుమార్లు ఇళ్ళలో నా యానమందు పడిపోతునని నీ భయం ఉంది, కడుచోద్యమాయ ఆశ్చర్యమైపోయింది, నా పదములు ఇంకా తడబడక సాగగా నీ త్రోవలో. భక్తుడు పడిపోవాలంటే కూడా అంత ఈజీ కాదు, నేను చెప్తున్నా. యేసయ్యకు అప్పగించుకుంటే నువ్వు పడదాం అనుకున్నా పడకుండా నిలబెట్టేవాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నా అనుభవం అండి. నేను అనుకున్నా ఓసారి దేవుని మీద అలిగా ఫుల్గా, దేశంలో లోకంలో ఉండే పాపాలు అన్నీ చేసేయాలని కోపం కచ్చబట్టేసాడు దేవుడి మీద. ఆయన అన్నాడు, యేసయ్య వచ్చింది నా దగ్గరికి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అన్ని పాపాలు చేసేస్తాను అంతే. పిచ్చెక్కిపోయింది కదా నాకు. ఎందుకు అన్నాడు. మరి ఎవడు మంచోడు అంటలేదు కదా, మంచిగా ఉంటే ఏమి లాభం, అందరూ నన్ను చెడ్డోడు అంటున్నారు కదా. అవునా, సరే, ఊరందరూ నేను గుడ్డోడా 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 అంటారు, కళ్ళు పొడి చేసుకుంటావా? యేసయ్య అన్నాడు, అదేంటి, నా కళ్ళ అవసరం కదా, కళ్ళు పొడి చేసుకుంటే నేను గుడ్డోడు అవుతాను, నష్టం నాకు. వాడు ఎవడో గుడ్డోడు అంటే కళ్ళు పొడుచుకుంటాడా? అవునా, మరి నీ పరిశుద్ధత ఎందుకు తొలగించుకుంటావు? పరిశుద్ధత అవసరం లేదా నీకు? ఎవడో ఏదో అన్నందుకు నీ కళ్ళు పొడుచుకోవు, ఎవడో ఏదో అంటే నీ పరిశుద్ధి ఎందుకు పోగొట్టుకుంటావు? ఒక్కసారి మా అమ్మను కూడా దేవుడు పంపాడు. రే, ఎందుకేనారా, నేను 19 ఏళ్ళు ఉపవాసం ఉండి కన్నా, అమ్మ వాయిస్ విన్నాను, ఏడ్చినమ్మా, అట్లా చేయనమ్మా, నేను నీ ఆశ నేను నెరవేరుస్తానని. దేవుడు జోక్యం చేసుకుంటే నువ్వు పడదామన్నా కుదరదు. నేను చెప్తున్నా, బలవంతులు సహా పడిపోవచ్చు. అట్లా తెలివి తక్కువ నేను తిరుగాడిది, పామరుడనై బలమైన చేతితో విడిపించి నన్ను నిలబెట్టినావు నీ సేవలో. దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు అప్పుడు అమ్మ నన్ను రక్షణలోకి నడిపించింది. అందుకే పరలోకానికి వెళ్ళక ముందు యేసయ్య కాళ్ళు మోకి ముద్దు పెట్టుకుంటాను, తర్వాత మా అమ్మ ఎక్కడ అని వెతుక్కుంటాను. అమ్మ చాలా పుణ్యం కట్టుకున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మ. పిల్లలు తల్లులైన వాళ్ళు, మీరు మీ పిల్లల్ని కలెక్టర్లు చేద్దామా డాక్టర్లు చేద్దామా అని కలలుగా అంటారు, మంచిదే, కానీ ముందు భక్తులను చేయాలని తీర్మానం చేసుకోండి. ఆయన ఏ చదువు చదివిస్తారో అది తర్వాత ముచ్చట, ముందైతే రక్షణలోకి నడిపించండి. వాడు పెద్దవాడు అయినప్పుడు తొలగిపోడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నువ్వు డాక్టర్ను కలెక్టర్ను చేస్తాడు, పరలోకంలో నీతో ఉంటాడని నమ్మకం లేదు. 5-6 సంవత్సరాలప్పుడు సువార్త చెబితే వాడు గ్యారంటీగా నీతో నిత్యత్వం అంతా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం అన్నాడు. ఎందుకంటే ఇక్కడ కట్టుకున్న ఇళ్ళు మనతో రావు, ఈ పిల్లల్ని రక్షణలోకి నడిపిస్తే వాళ్ళ నిత్యత్వంలోకి మనతో వస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సరే, నేను అంత చిన్నప్పుడు నేను అలాగా అతి తెలివిగా మాట్లాడినందుకు అమ్మ భయపడి రక్షణలోకి నడిపించింది. తర్వాత నాకు 10 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పొందాను, అన్య భాషలు మాట్లాడాను. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు 14 ఏళ్ళు నిండిన తర్వాత నాన్నగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మేము హైదరాబాద్కి వెళ్ళాము, ఐపీసీ సంఘం హైదరాబాద్, ఫిలిప్ అబ్రహం గారి దగ్గర. ఆయన బాప్తిసం నేను చాలా దెబ్బలాడి తీసుకున్నాను. ముందు ఇవ్వనన్నారు. నీకేం తెలుసు బాబు, ఇవ్వంత చిన్నవాడిని, పెంతెకోస్తు సంఘాల్లో ఇవ్వరు చిన్నపిల్లలకి బాప్తిసం. నేను చిన్నవాడిని ఏంటండి, నాకు ఇవ్వాలి పాస్టర్ గారు అని చెప్పి మారాం చేసి తీసుకున్నాను. తర్వాత ఐటీఐ చేశాను, తర్వాత డిప్లొమా ఎగ్జామ్ పాస్ అయ్యాను, ఈసీఆర్లో జాబ్ వచ్చింది. 3 సంవత్సరాలు జాబ్ చేశాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఆ పిలిచినది ఇంతకుముందు అశోక్ 38 సంవత్సరాలు చెప్పాడు, కరెక్టే, 38 కరెక్ట్. ఆ 38 ఎప్పటి నుంచి వస్తుందంటే
80 నుంచి 80వ సంవత్సరం మార్చి నెల 27 నేను అప్పటికే 10 రోజులు ఉపవాసం ఉన్నానన్నమాట. అది కూడా ఎందుకున్నానంటే 80వ సంవత్సరం ఫిబ్రవరిలో హైదర్గూడ ఐపీసీ చర్చ్ కన్వెన్షన్ జరిగింది, యాన్యువల్ కన్వెన్షన్. మద్రాస్ పెంటకోస్టల్ చర్చ్ నుండి పాస్టర్ భాస్కర్ దాసన్ గారు ఆయన ప్రసంగికునిగా వచ్చారు. ఆయన ప్రవచించారన్నమాట, సహోదరుడా నిన్ను దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు అని. విపులంగా చెప్పడం లేదు నేను, ఆయన చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నమ్మకపోతే మీటింగ్ అయిన తర్వాత దగ్గరకు వచ్చి అన్నాడు, సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడి ఎందుకు అనుమానిస్తున్నావు నువ్వు అని అన్నాడు. భయం వేసింది, అయ్యో బాబు నా అనుమానం కూడా దేవుడు ఈయనకు చెప్పేశాడని. తర్వాత నేను మోకరించాను. నన్ను ఆయన అడిగాడు, నీ కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు అనుమతిస్తావా అన్నాడు. మహాభాగ్యం, ప్రార్థన చేయండి అని మోకరించా. పిఎల్ పరంజ్యోతి గారు, జిఆర్ పురుషోత్తం గారు, అక్కడ కేఆర్ డేవిడ్ గారు కూడా ఉన్నారు రాజమండ్రి, పాస్టర్ భాస్కర్ దాసన్ గారు, ఫిలిప్ అబ్రహం గారు, ఈ పెద్ద పెద్ద సేవకులందరూ 25 మంది పెద్దలు తల మీద చేయబెట్టి నన్ను ప్రతిష్ఠించారు. అదే నా ఆర్డినేషన్. తర్వాత ఇంటికి వచ్చాక నా ప్రార్థన అడ్డం తిరిగింది. నువ్వు వాళ్ళ ద్వారా మాట్లాడడం ఏంటి, నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా. ప్రవచనం బాగానే ఉంది, ముందు నేను అడిగా, ముఖం తెలియని మనిషి ద్వారా ప్రవచనం చెప్పని. దేవుడు చెప్పాడు. త్రూ వాళ్ళు ఎందుకు, నేను డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు కదా. నువ్వు డైరెక్ట్గా మాట్లాడకపోతే నేను నీ పక్షంగా ఎలా నేను సేవ చేయాలి అని మళ్ళీ అడిగా. దేవుడు మాట్లాడలేదు. రాక్ చర్చ్లో అప్పుడు నేను మెంబర్ని, సాక్ష్యం చెప్పా. ప్రార్థన గదిలోకి వెళ్తున్నాను, దేవుని స్వరం విని బయటకు వస్తాను, లేకపోతే నా శవమే బయటకు వస్తుంది, సంఘం అంతా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయా. 10 రోజులు ఉపవాస ప్రార్థన. 10వ రోజు ప్రభు నాతో మాట్లాడారు. అదే మార్చి 27వ తారీఖు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో మా కేంద్ర సంఘంలో స్తుతికూటం జరుగుతూనే ఉంది, సెలబ్రేషన్ జరుగుతుంది. నేనే అక్కడ మిస్సింగ్. ప్రభు నాతో మాట్లాడడం లేదు, ఇక మాట్లాడేమో అనుకుని, ప్రభువా నాతో మాట్లాడు, లేకపోతే నా ప్రాణం తీసేసుకో అని చెప్పి 10 రోజులు ప్రార్థన చేశాను. మాట్లాడడం లేదు, మనోవేదన ఎక్కువైపోయింది, ఇక చచ్చిపోవాలని తీర్మానం చేశాను. అంటే అనుకున్నా, సరెండర్ అయిపోయా. ఎలాగో మాట్లాడవని అర్థమైపోయింది కనుక నన్ను చంపేసేయి, తీసేసుకుని దగ్గరికి అని ప్రార్థన చేశాను. ఎదురు చూస్తున్నాను. నేను చచ్చిపోవడం కూడా మొదలైంది. డెత్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. బొటనవేలు దగ్గర ఉండేటటువంటి ఆ పెద్ద నరంలో టెర్రిబుల్ పెయిన్ స్టార్ట్ అయింది. దేహంలోని మెయిన్ నర్వ్ అది, కాలి బొటనవేలు. అక్కడ నుంచి దేహం అంతట్లో నొప్పి ప్రవహించింది. తర్వాత నేను 2 భాగాలు అయిపోతున్నట్టు, పేపర్ చింపుతున్నట్టుగా ఫీలింగ్. చచ్చిపోతున్నా, గూబలు గుయ్యి అంటున్నాయి, వెళ్ళిపోతున్నానని, చచ్చిపోతున్నానని అర్థమైపోయింది. కళ్ళు బయలు కమ్ముతున్నాయి, ఏం కనిపించట్లేదు, చచ్చిపోతున్నానేమనిపించింది. ఆ టైంలో దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా యెహోవా నా కాపరి. అరే మాటను చదవలేదా? ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు, ఈ స్వరం ఒకటి వినబడుతుంది, నీవు నా స్వాస్థ్యమై ఉన్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నిన్ను ఎలా కాపాడుకోవాలని నాకు తెలుసు అన్నాడు ఆయన. అప్పుడు రాసిన పాట అది, యెహోవా నా కాపరి నేనాయన స్వాస్థ్యంబును నాకు నేను చెందను, నా జీవమానే కుదిగులేలని. యెహోవా నా కాపరి నేనాయన స్వాస్థ్యంబును నాకు నేను చెందను, నా జీవమానే కుదిగులేలని, నా జీవమానే కుదిగులేలని. అది అప్పుడు నేను రాసిన పాట, 1980. సరే, ఆ తర్వాత
జాబ్ రిజైన్ చేశాను. ఏం చేయాలో తెలియదు. అది ఇప్పుడు ఈ గజమాలు ఏంటి, ఈ గందరగోళం ఏంటో చెప్తున్నా. సేవ అయితే చేయాలి, ఏం చేయాలో తెలీదు, ఎట్లా చేయాలో తెలీదు. చాలా పిరికోండి, సభ పిరికి. ఎంత పిరికోండి అంటే 10 మందిని చూస్తే గొంతు తడారిపోయి నా పేరు నేనే మర్చిపోతాను. మా పెద్ద బావగారు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ కలెక్టర్ వచ్చాడు. నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను. ఎవరు లేనప్పుడు నేను ఒకడు వచ్చాడు. ఏం చేయాలి, ఎలా సమాధానం చెప్పాలి, ముచ్చెమటలు పోస్తున్నా. యాంగ్లో ఇండియన్ మిస్టర్ క్యాసిలినో ఆయన పేరు. హూ ఆర్ యూ అన్నాడు. అసలే భయపడిచేస్తున్నాను. చిన్నప్పుడు నేను మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వెళ్ళి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటాను పిల్లిలాగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తాం. అంత పిరుకోండి, మీరు నమ్మలేరు. అయితే వరంగల్లో పాత వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఓఫీర్ ఇప్పుడు కొంత వేరే మనిషి అయిపోయాడండి, అసలు అప్పుడు ఓఫీర్ కానే కాదని. అయితే హూ ఆర్ యూ అన్నాడు. ఇక నా గుండెలు జారిపోయినాయి. ఐఎమ్ హిజ్ బ్రదర్ ఇన్ లా. వేర్ ఇస్ జిషాకర్, మా బావగారి పేరు. హీ వెంట్ అవుట్, బయటికి వెళ్ళారు. హూ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ హిజ్ బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా? హౌ యువర్ బ్రదర్ ఇన్ లా అంటే ఏదో ఈయన వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ ప్రశ్నల పరంపర బోడి ఇంటర్వ్యూ ఒకటి. వీడు నా ప్రాణాన్ని తగలబడ్డాడు వీడని చెప్పి అనుకుని తిట్టుకుంటున్నాను. బాబోయ్ బాబోయ్ బాబోయ్, వెళ్ళిపోతే బాగుండుతున్నాను. నేను అతను బ్రదర్ ఇన్ లా అంటే ఎలాగ బ్రదర్ ఇన్ లా అంటున్నాడు. ఎలాగో వాగాల బ్రదర్ ఇన్ లా, వెళ్ళిపోవచ్చు కదా. ఐఎమ్ హిజ్ వైఫ్స్ బ్రదర్ అనబోయి ఐఎమ్ హిజ్ బ్రదర్స్ వైఫ్ అనేసి. యు ఆర్ హిజ్ బ్రదర్స్ వైఫ్, యు ఆర్ ఎ వైఫ్, హౌ యు ఆర్ ఎ వైఫ్ అంటాడు. ఓహో, నేను తప్పు చెప్పేసి అర్థమైపోయి అక్కడి నుండి నేను సూపర్ మ్యాన్ లాగా గాల్లో వెళ్ళానో పరిగెత్తి వెళ్ళాను, నాకు గుర్తు లేదు. స్పృహ వచ్చేసరికి లోపల గదిలో గోడకు నక్కి ఇలా నిలబడ్డాను. నేను అక్కడికి ఎలా చేరానో తెలియదు, అలా వెళ్ళిపోయాడు. అంత పిరుకు. యూ కెనాట్ బిలీవ్. రంజిత్ ఓఫీర్కు భయం. ఇప్పుడు ఎవడైనా నమ్ముతాడా ఆయనకు భయం అంటే? ఊరుకోండి సార్, మీకు భయం ఏంటండి? ఇప్పుడు మాత్రం నాకు భయం లేదు. దేవుడు అలా చేశాడు. పిల్లి కూలను పట్టుకొని పెద్ద పుల్లకు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క ప్రభావమే తప్ప నా సొంతది కాదు. రియల్గా ఈ ఎంక్వైర్ వరంగల్లో మా తల్లి సంఘంలో అప్పుడు చిన్నప్పుడు నన్ను చూసిన పెద్దలు ఇంకా ఉన్నారు. మీరు అడగండి, వాట్ కైండ్ ఆఫ్ బాయ్ వాజ్ ఓఫీర్ యాజ్ ఎ బాయ్, కైసా ఆద్మీ థా. మీరు అడిగి చూడండి ఎప్పుడైనా. మాకు చాలా అర్థం కాని విచిత్రం అండి. చాలా మెత్తగా ఉండేవాడు, పిరికిగా ఉండేవాడు, సిగ్గుగా షై టైప్ ఉండేవాడు. ఇప్పుడు అసలు ఎలాగైపోయాడండి. చాలా ఇంకా వాళ్ళు రోజు ఆశ్చర్యపడుతూనే ఉంటారు. పిల్లారా, అటువంటి పిరుకోండి. ఇక నేను సేవ, దేవుడు పిలిచాడు నన్ను. పెంతెకోస్తు గుడులలో మాకు సాక్ష్యాలు చెప్పే అలవాటు, అది నియమం. సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యాలు టైం ఉంటుంది ఆరాధనలో. నేను ఎప్పుడైనా సాక్ష్యాన్ని నిలబడితే అసలు చెప్పాల్సింది మర్చిపోయి ఇంకేదో చెప్పి కూర్చున్న తర్వాత అసలు సంగతి గుర్తొచ్చి అయ్యో బాబోయ్ అసలు సంగతి చెప్పలేదే అనుకునేవాడిని. ఆ జనాన్ని చూసరికి ఇంకా ఏం అర్థం కాదన్నమాట. అంత పిరికోడిని. దేవుడు నన్ను నువ్వు సేవ చేయమని పిలిచాడు. విన్నాను, వచ్చాను, జాబ్ రిజైన్ చేశా. ఏం చేయాలా తెలీదు. దేవుడు మాట్లాడాడు అద్భుతంగా. గోల్నాకా వెళ్ళు, పద్మారావు ఇంటికి వెళ్ళని చెప్పి. నేను మొన్నే వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఊరికి వెళ్తే వాళ్ళు బాధపడతారంటే నువ్వు వెళ్ళమని చెప్పానా, వెళ్ళు అన్నాడు. సైకిల్ వేసుకొని గోల్నాకా వెళ్ళా. ఆయన లాంబ్రెట్టా తుడుచుకుంటాం. రే తమ్ముడు భలే వచ్చావు, నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి సైకిల్ టీం వెళ్ళిపోతుంది హయత్ నగర్ నుండి. హార్మోనియం వాయించడానికి ఎవరు లేరురా, నీకు హార్మోనియం బాగా వచ్చు కదా, నువ్వు వస్తావేమని అడుగుదామని అన్నాడా. సేవ అంటే ఇదన్నమాట. ఎంత ధన్యత. యేసయ్య కొరకు హార్మోనియం వాయిస్తాను వీధుల్లో.
ఇక నా సేవ ఇదే అనుకున్నాను, నేను సెటిల్ అయిపోయా. నా సేవ అంత ఇదే. గొప్ప గొప్ప ప్రసంగికులు సువార్త సేవ చేస్తారు, మనం హార్మోనియం వాయించాలి. దట్ ఈజ్ మై మినిస్ట్రీ అనుకున్నా. చాలా సంతోషం. వస్తానన్నయ్య అని అలాగా రోడ్ల మీద పడ్డాం. ఇక బాట సింగారము, కొర్రాముల, మొత్తం అవన్నీ, అబ్దుల్లాపూర్ మెట్టు, రంగారెడ్డి జిల్లా మొత్తం, భూదాన్, పోచంపల్లి మొత్తం ఎన్ని తిరిగా. సైకిల్ టీము మిర్యాలగూడ దాకా, సూర్యాపేట దాకా, నకరికల్ దాకా, ఇటు జహీరాబాద్ వరకు, కరీంనగర్ దాకా, సిద్దిపేట, హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కే సేవ చేశాను. ఫస్ట్ ఇయర్ 80 ఫిబ్రవరి 80 మార్చి అని చెప్పే కదా, 81 మార్చికి ఏసై మళ్ళీ వచ్చాడు. నేను నిన్ను పిలిచిన పిలుపు నువ్వు గ్రహించితివా అన్నా. అర్థం కాలేదు ప్రభు అని అన్నా. ఎందుకు అర్థం కాలేదంటే, నా కుమారుడా సొలొమోను, నీవు లేచి నా మందిరము కట్టుమన్నాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తేనేమో నా దాసుడా కోరెషు, నేను నీకు నిధులు ఇచ్చేదని అన్నాడు. నువ్వు ఒకసారి ఏమో కోరెషు అన్నావు, ఒకసారి ఏమో సొలొమోన్ అన్నావు, ఒక్కసారి కూడా ఓఫీర్ అని పిలవలేదు. నాకు ఇది పెద్ద ఆబ్జెక్షన్. ఏసైకి చెప్పా, నాకెవరు అమ్మ అని, నాయన గురువు అన్నీ ఆయనే. దెబ్బలాడినా అలిగినా చేసినా ఆయన దగ్గరే. నాకు చాలా ఆబ్జెక్షన్. ప్రభా, నువ్వు ఒకసారి సొలొమోన్ అన్నావు, కోరేష్ అన్నావు, ఓఫీర్ అని అనలేదు. నాకు అర్థం కాలేదు నా పిలుపు అన్నాను. అప్పుడు ఏసై చెప్పాడు, కోరెషు రాజు కానీ సొలొమోను రాజు కానీ మందిర నిర్మాణకులు, నీవు నా మందిరం కట్టాలి. అంతవరకు లేని మందిరం సొలొమోను కట్టాడు. కూల్చివేయబడి మందిరాన్ని మళ్ళీ కట్టించిన వాడు కోరెషు. సంఘాలు లేని చోట నువ్వు సంఘాలు కడతావు, ఉండి సంఘాలు పాడైన చోట నువ్వు జీవింపజేస్తావు. నీవు నా మందిర నిర్మాణకుడివి అని దేవుడు చెప్పాడు. చాలా సంతోషించి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆనందం పట్టలేక దేవానికి స్తోత్రం అని తలుపు తీసుకొని బోర్డు తీసుకొని నకరికలు ఊరంతా పరిగెత్తాను అన్నమాట, పిచ్చివాడిలాగా. మళ్ళా 82లో మళ్ళీ వచ్చాడు ఆయన. మళ్ళీ వచ్చి, నేను నిన్ను పిలిచిన పిలుపును నీవు గ్రహించితివా అన్నాడు. నేను అన్నాను, నాయన డౌట్ వచ్చేసింది. సంఘాలు కట్టమన్నావు, నాదో కొత్త డినామినేషన్ అవుతుందా? ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి, ఇంత గందరగోళం ఉంది. ఉన్నదానికి చాలక మళ్ళీ నేను ఇంకొక ఉన్న గందరగోళం చాలక నేను ఇంకో కొత్త డినామినేషన్, కొత్త కన్ఫ్యూషన్ మొదలు పెట్టాలా? ఎందుకు అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, పోయిన సంవత్సరమే నేను నీతో మాట్లాడుతున్నాను. ఈ సంగతి అప్పుడే చెప్దాం అనుకున్నా. మాట్లాడుతుండగా నువ్వు మర్యాద లేకుండా తలుపు తీసుకుని వెళ్ళిపోయావు. నన్ను అడిగావు, నువ్వు యేసయ్య వెళ్ళొస్తానని. నేను ఇక్కడ రారాజును మాట్లాడుతుంటే వెళ్ళిపోతావురా నువ్వు? మర్యాద లేకుండా పోయాను. కోపడుతున్నాడు ఆయన. తండ్రి క్షమించు నాయన, తెలివి తక్కువని, నాకు క్షమించు, ఇంకోసారి అలా చేయను. కానీ విషయం అయితే చెప్పు. మళ్ళీ చదువుకో, 1 తిమోతి పత్రిక. అప్పుడు చదువుతూ మధ్యలో వెళ్ళిపోయావు, మళ్ళీ చదువు. నేను 1 తిమోతి 3:15లో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలెను, అది నీకు తెలియనట్టి సంగతులు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, కానీ సత్యబోధకు స్తంభంగా నీవు ఒక సంఘం కట్టాలి. అదివరకే ఉన్న సంఘాలకు సత్యం నేర్పాలి. నీవు కట్టే కొత్త సంఘాలను పౌలు బోధలోనే నీవు పెంచాలి. దానికి తర్కము, లేఖనము ఆధారంగా తిరుగులేని విధంగా సత్యంలో విశ్వాసులను ప్రతిష్ఠించాలి. ఇది నీ పరిచర్య అని ప్రభువు మాట్లాడాడు. దానికి నేను లోబడ్డాను. తర్వాత మళ్ళీ ప్రభు నాతో మాట్లాడు, మెల్లిమెల్లిగా పిలుపంతా ఆయన పరిచర్య నాకు రోజు కాస్త విప్పి గ్రాడ్యువల్గా చూపించాడన్నమాట. సత్యంలోనికి రమ్మంటే పాత సంఘాలు ఎందుకు ఒప్పుకుంటాయి ప్రభు అని అడిగా. కొత్త సంఘాలు కట్టు, సత్యానికి స్తంభంగా కట్టమన్నావు. పాత డినామినేషన్లు ఎందుకు వింటాయి నా మాట? ఎవరు వింటారు? అప్పుడు దేవుడు చెప్పిన మాట,
అపొస్తలుల కార్యములు 3:21 నెరవేరాలి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చునని ఆది నుండి నేను పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించా. అన్నిటికీ కుదురుబాటు అంటే క్రైస్తవ సంఘంలో పునాదులు బాగు చేయబడాలి, బోధలు, సిద్ధాంతాలు, సంఘ పరిపాలన అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగ ఉన్నప్పుడే అంతవరకు యేసు పరలోకవాసిగానే ఉంటాడు, తిరిగి రాడు భూమి మీదికి. యేసు రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ఆ కుదురుబాటు కాలాలు రప్పించడానికి భూమి మీద నాకు ఒక ప్రవక్త కావాలి. అందుకు నిన్ను నియమించాను. అన్ని సంఘాలు నీ మాట చచ్చినట్టు వింటాయి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. వినేటట్టు నేను చేస్తానన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, నేను చేయలేను ప్రభు, నువ్వేమైనా అనుగాక, నాకు నువ్వు ముందు డబ్బు ఇవ్వలేదు, ఇంత పెద్ద సంగతులు చెప్తున్నావు, నాకు డబ్బులు ఇచ్చావు నువ్వు. పెద్ద పెద్ద సంస్థల అధిపతులు ఒక్కొక్కరికి 400-500 కోట్లు ఉన్నాయి. నువ్వు నాకు డబ్బులు ఏమి ఇవ్వు, ప్రపంచమంతా సంస్కరించమంటే డబ్బు లేనోడు మాట ఎవరు వింటారు? నువ్వే చెప్పావు ప్రసంగిలో, ధనము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. ఈ పరిచర్య తీసుకెళ్ళి డబ్బున్న సేవకుడికి అప్పచెప్పుకో, లేకపోతే నాకన్నా డబ్బు తెచ్చి ఈ దర్శనం అన్న వాళ్ళకి ఇవ్వు, ఆ డబ్బులన్న తెచ్చి నాకు ఇవ్వు. అంతేగాని డబ్బులు ఇవ్వు, ఏమి ఇవ్వు, లోకమంతా సరి చేయమంటే ఎవరు వింటారు ప్రభువా? వినరు అని నువ్వే కదా చెప్పావు బైబిల్లో. నేను చెయ్యనన్నాను. నువ్వు చేయాలి, నువ్వే చేయాలన్నాడు. నువ్వే చేయాలంటే నేను చేయలేను, డబ్బు లేకుండా చేయలేవు, ఎలా చేస్తాం అంటే నువ్వే చేయాలి. సీరియస్గా నేను చెయ్యలేను ప్రభు, డబ్బులు తెచ్చి అప్పుడు చేస్తాను అంటే ఆయన ఆలోచనలో పడి, చేయవు, ఆర్ యూ సీరియస్, చేయనంటావా? సరే నువ్వు చెయ్యనంటే నాకున్న ఇంకొక దారి ఏంటంటే నీలాంటోనే కరెక్ట్గా పుట్టించాలి. కానీ అంత టైం లేదే అన్నాడు. ఎందుకు లేదని అడిగా. నిన్ను పుట్టించడానికి 4 తరాల నుండి నేను కష్టపడ్డా, ఒక జెనెటిక్ ఇంజనీర్ లాగా. మళ్ళా నువ్వు చేయనంటే సరే వదిలేస్తాను, బలవంతం నేను చేయించలేను, ఇంకొకరిని పుట్టించుకుంటాను, దానికి 4 generations టైం అవుతుంది, నా రాకడకు అంత టైం లేదు. 4 generations నుంచి నువ్వు నన్ను పుట్టించడం ఏంటయ్యా అని అడిగా. మా ముత్తాత పెళ్లి దర్శనంలో చూపించాడు, మా తాతయ్య పెళ్లి దర్శనంలో చూపించాడు, మా నాన్నగారి పెళ్లి దర్శనంలో చూపించాడు, పెళ్ళప్పుడు ఏమేం గొడవలేను, ఏమేం వాదించుకున్నారు మొత్తం చూపించాడు. ఆ పెళ్ళిళ్ళన్నీ చెడగొట్టాలని ఎవరో ప్రయత్నం చేస్తే బలవంతాన దేవుడు ఆ పెళ్ళిళ్ళు జరిగించాడు. ఆ జీన్స్ ఈ జీన్స్ కలిపి, మళ్ళీ ఏ జీన్స్ ఆ జీన్స్ కలిపి 3-4 తరాలు బట్టి నేను పుట్టించాను. ఆ తర్వాత నేను మా మేనత్తల్ని, నాన్నమ్మల్ని అడిగాను, ఇలా దర్శనం వచ్చి నిజమేరా, నీకెలా ఎవరు చెప్పారు? ఒరే నువ్వు మాకంటే ముందు పుట్టినట్టు మాట్లాడుతున్నావు అన్నారు పెద్దోళ్ళు. దేవుడు చూపించాను నాన్నమ్మ నీ పెళ్ళి అని చెప్పా. అవునా, నిజమేరా, దేవుడు చెప్పుండకపోతే నీకు తెలియదు. అలా దేవుడు నన్ను కన్విన్స్ చేశాడు. సిన్స్ 4 generations నిన్ను నేను పుట్టించాను. అందుకే మనుషులు ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు నీలో 5 సంవత్సరాలప్పుడు పుట్టించిన వాడను నేనే, నిన్ను చెక్కిన వాడను నేనే, మలిచిన వాడను నేనే. నేను నీ ద్వారా అన్నిటికీ కుదురుబాటు కాలాలు తీసుకొస్తాను. సర్వ ప్రపంచం నీ మాట వింటుంది, ఇది నా మాట, జ్ఞాపకం పెట్టుకో అన్నాడు ఆయన. పైసలు లేవు, ఏమి లేవు. ఈ సర్వ ప్రపంచము సంస్కరించబడడానికి సాధనంగా కొన్ని పుస్తకాలు రాయమన్నాడు. అవే నేను ఇప్పుడు రాసిన పుస్తకాలు అన్నమాట. ఈ 8 పుస్తకాలు నీవు రాసి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ప్రపంచాన్ని నింపుతావు. మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ దాంతో ముగింపు అవుతుంది అని దేవుని స్వరం నేను విన్నాను, నమ్మాను. ఎవరు నమ్మితే నాకేమో, నమ్మకపోతే నాకేమండి. ఆయన చెప్పాడు, నేను నమ్మాను, ఆ మార్గం నడిచాను. నేను 35 సంవత్సరాల కిందట ఏ మాట చెబితే ఏడిశాడు.
వాడేమిటి, పుస్తకాలు రాయడం ఏమిటి, లోకం నిండడం ఏంటి, డబ్బులు లేవు, సంస్థల్లో చేరనంటాడు, విశ్వాసం అంటాడు, పిచ్చోడు బతకనేవాడు, అసలు బ్రతికే విధానం తెలీదు, డబ్బులు అక్కర్లేదన్న తెలివి తక్కువ వీడు ఎలాగ సేవ చేస్తాడయ్యా, లోకం అంతా మార్చేస్తాడట వీడు మోకం అని నవ్వారు చాలామంది. బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, లోక సంబంధంగా పెద్దగా చదువుకుని ఐటీఐ ఒకటి వాడు, ఎలక్ట్రానిక్ డిప్లొమా, ఏం తెలుసు వీడికి అని అనుకున్నారు. కానీ ఆ 8 పుస్తకాలు దేవుడు రాయించేశాడు. అందులో 2 ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేయించాడు. దేవదర్శన దినం మార్చి 27 సందర్భంగా ఒక శుభవార్త ఇవాళ పొద్దున్నే అమెరికా నుండి నేను విన్నాను. గ్జులాన్ ప్రెస్ అని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇవాళ మాతో అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈరోజు మార్చి 27th దే హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఓఫీర్ గారు రాసిన 2 పుస్తకాలు, ఇంగ్లీష్లో ఇంకా రాయబోయే పుస్తకాలు, ఆయన ఎన్ని రాస్తే అన్ని మొత్తం ప్రింట్ చేసి 200 దేశాల్లో మార్కెటింగ్ చేసి 70% రాయల్టీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని గ్జులాన్ ప్రెస్ వాళ్ళు అగ్రిమెంట్ రాశారు, వాళ్ళ సంతకం చేసి. దిస్ డే పొద్దున్నే జోనతన్ నాయక్ నాకు కాల్ చేశారు. అయ్యగారు ఒక శుభవార్త ఆన్ ద అకేషన్ ఆఫ్ ద డే ఆఫ్ డివైన్ విజిటేషన్. శుభ హువా ఐ కమ్. ఆయన తలుచుకుంటే రాళ్లతో అబ్రహాముకు పిల్లలు పుట్టిస్తానన్నాడు. గాడిదలే ప్రవచనాలు చెప్పినాయి. ఈ గాడిద రాయుడు పుస్తకాలు రాయించేసాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, ఇప్పుడు నమ్ముతున్నారు, అమ్మా ఏదో ఉందిరా, ఇక్కడ ఏదో ఉంది, మ్యాటర్ ఉంది. మ్యాటర్ లేకపోతే 1000 సంఘాలు ఎలాగైనాయి, 800 మంది సేవకులు ఎట్లాగయ్యారు, పుస్తకాలు ఎలాగ వచ్చినాయి, ఈ మర్మములు ఏమిటి, సత్య ప్రత్యక్షత ఏమిటి. అనేక మంది నాస్తికులు, బ్రాహ్మణులు, అన్ని అగ్రకులములలో, అన్ని కులములలో ఉన్నటువంటి వారు మారారు. ఎలాగ రక్షణ పొందారు, ఎలాగ ఇన్ని సంఘాలు కట్టబడ్డాయి. మొన్న అబ్బుల్ గారు మా సెక్రటరీతో ఎవరు అన్నారట, ఓఫీర్ గారి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి అబ్బుల్ గారు, మాకు తెలుసు 500-600 కోట్లు ఉన్నాయంటే. అబ్బుల్ గారు మా సెక్రటరీ ఉండి నవ్వాడు. ఆయన దగ్గర 500 కోట్లు ఏంటి సార్, తొడుక్కునే కోట్లు ఒక 100-200 ఉంటాయి, కానీ ఆయన కోట్లు ఏంటండి బాబు, ఆయన అప్పుల్లో ఉన్నాడు, వడ్డీలు కట్టలేక బాధపడు. ఓఫీర్ గారు మహా మేధావండి, దగ్గరున్న వాళ్ళని కూడా మోసం చేసేసాడు. బోల్డ్ డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేవు సార్, డబ్బులు అంటావు, ఆయనకు డబ్బులు ఎక్కడివి అని మా బ్రదర్ అంటే, డబ్బులు లేకపోతే ఇన్ని సంఘాలు ఎలా కట్టాడు, ఇంతమంది ఎందుకు ఆయన మాట వింటున్నారు? నా దగ్గర కోట్లు ఉన్నాయి, నా మాట ఎవడు వింటం లేదు, మరి ఆయన మాట ఎలా వింటారు? ఎవరికి అర్థం కాని ఒక విచిత్రం. శూన్యములో భూమండలమును వేలాడదీసినట్లు ఏ మానవ సహాయం లేకుండా 38 ఏళ్ళు ఓఫీర్ మినిస్ట్రీస్ను దేవుడు వేలాడదీశాడు. ఎలా ఉందంటే నాకు తెలిసి చేస్తా కదా. పేతురుని అడగండి, పేతురు నువ్వు నీళ్ళ మీద ఎలా నడిచావు, ఆ టెక్నిక్ ఏంటని అడగండి, ఏం చెబుతాడు? నాకేం తెలుసు పిచ్చోట, ఆయన నడిపించాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు నీళ్ళ మీద నడిచాడో ఎలాగా పేతురు చెప్పలేడు. నేను 38 ఏళ్ళు ఎలా సేవ చేశాను నేను చెప్పలేను. ఇన్నేళ్ళు ఎలా సేవ చేశారో సంజీవరావు అయ్య గారు కూడా చెప్పలేడు. ఎలా చేశారు అయ్య గారు అంటే దేవుడు చేయించాడు అంటాడు అంతే, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. విశ్వాసం మీద ఆధారపడ్డ ప్రతి భక్తుని జీవితం ఒక సజీవ అద్భుతము, సాక్ష్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువిదే. ఒకడు అంటాడు నాతో, దేవుడు లేడు, ఏమి లేడు, అసలు నీతో దేవుడు మాట్లాడలేదు, అంతా ఊహించుకున్నావు, నీ భ్రమ అంటాడు. నేను అడిగాను, దేవుడు లేకపోతే అంతా నేనే ఊహించుకుంటే ఈ 38 సంవత్సరాలు నన్ను పోషించింది ఎవరు, నన్ను కాపాడింది ఎవరు, నడిపించింది ఎవరు? నా మీద మంత్రాలు ప్రయోగించారు, 12 సార్లు నా మీద విష ప్రయోగం చేశారు చంపాలని. ఎవరు బతికించారు? నా తలకాయ పగలు కొట్టారు. ఇవన్నీ డెంచర్లు.
ఈ చచ్చిపోతాడు బతకడని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత దేవుడు బతికించాడు. ఎవరు బతికించాడు? నీ తాతనా? దేవుడు మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే ఊహించుకున్నాను. ఆ ఊహకు 38 సంవత్సరాలు అమెరికా సహాయం లేకుండా నన్ను బ్రతికించే శక్తి ఆ ఊహకు ఉంటే ఆ ఊహ నిజంగా దేవుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు ఉన్నాడంటే నాకు ఇంకా ఏం నిరూపణక్కర్లేదు. దేవునితో నడిచాం 38 ఏళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ పాట పాడాను. దేవుడు అన్నాడు, దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనిని గూర్చి పలికించాడు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును. దేవుడు నేర్పిన ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నా, దేవుడు ఒక్కడే గనుక దేవుని సత్యము కూడా ఒక్కటే. దేవుని పేరిట ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు, మత విశ్వాసాలు ఎన్ని వైరుధ్యాలు కలిగి ఉన్నా అన్నీ సత్యమైనవి కాదు. ఇన్నిట్లో ఒక్కటే సత్యం. దేవుడు అవునని చెప్పి కాదన్నవాడు కాదు. అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. కన్ఫ్యూషన్కు దేవుడు కారకుడు కాదు. ఏదో ఒకటే సత్యం. ఆ సత్యం ఏదో తెలుసుకోవాలి, ఆ సత్యంలోనే మనం నడవాలి. సత్యము కాని ప్రతిదాన్ని విసర్జించాలి. ఇది ఓఫీర్ ఇజం. ఇందులోకి సర్వ ప్రపంచాన్ని నడిపించాలి. ఇది సాధ్యమని నేను నమ్ముతున్నా. ఎలా సాధ్యము అంటే ఇక చెప్పడానికి చాలా టైం పడుతుంది. దేవుని యొక్క స్వరాన్ని విని నడిచాము. ఇంతవరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా అసలు సిసలైన ప్రపంచవ్యాప్తమైన సైద్ధాంతిక పోరాటం ఇప్పుడు ప్రారంభమైంది. ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు, ముందుకు నడిచే వాళ్ళు నడుస్తూనే ఉంటారు. దేవుని కార్యం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కాలంలో మోషేని అందరూ నమ్మారా? నమ్మలేదు. పౌలు కాలంలో పౌలుని అందరూ నమ్మారా? నమ్మలేదు. మార్టిన్ లూథర్ కాలంలో మార్టిన్ లూథర్ని అందరూ నమ్మారా? నమ్మలేదు. ఏ ప్రవక్తను కూడా ఆ ప్రవక్త బ్రతికిన కాలంలో 100% మనుషులు నమ్మలేదు. అయినా దైవజనులు సేవ కొనసాగించి ముందుకెళ్ళిపోయారు. విమర్శించిన వాళ్ళు అడ్రస్ లేరు, కానీ దేవుని కార్యం మాత్రం చిరస్థాయిగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఏ అనుమానం లేదండి. ప్రపంచములో యేసే దేవుడు అని నమ్మిన వాళ్ళందరూ పౌలు సిద్ధాంతంలోకి వస్తారు, వచ్చి తీరుతారు. ఆ తర్వాత యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. ఇది నా నమ్మకం. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. ముగించవలసిన సమయమైంది కనుక ఆ మహత్తరమైన దర్శనాన్ని పురస్కరించుకొని నా శిష్యులు కొంచెం హడావిడి చేశారు. ఆ సందర్భంగా మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిదండి. 10:15కు ముగించుకుంటాను. డోంట్ వరీ. V6 ప్రసంగం చేస్తాను. నాతో పాటు పాడండి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు